ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా మనందరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 53వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా పండగ వాతావరణంలో కార్యకర్తలు ప్రజలు జరుపుకుంటున్నారు. దానికి ఒకే ఒక కారణం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఒక సువర్ణ అధ్యాయం పేదల కోసం, రైతాంగం కోసం, యువత కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసింది. రైతులకు కావాల్సిన రైతు భరోసా కానీ, డ్వాక్రా మహిళల అక్కజల రుణాల మాఫీ కానీ, నాడు నేడు ద్వారా స్కూల్స్ బాగు చేయడం కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, తండ్రిని మించిన తనయుడిగా పేదల కోసం అనేక పథకాలు ఆయన ప్రారంభించి అమలు చేయడం జరిగింది. 17 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రాన్ని పేద ప్రజల తాలూకు వైద్యం కోసం 17 మెడికల్ కళాశాలను నిర్మాణం చేసి పేదలకు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయాలు ఏర్పాటు చేసి మరి ప్రభుత్వ అధికారుల ద్వారా నేరుగా ప్రజలకి ఇంటికే సేవలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయనకు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, ఆయన మరి మొక్కమైన ధైర్యంతో ఈ ప్రజల సహకారంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి ముఖ్యమంత్రిగా ఆయన రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా అయ్యి ఈ పేద ప్రజానికాన్ని ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందనీయం. అందుకే మరోసారి మీ అందరి తరపున మనందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినోత్సవం ఈరోజు కొండకర్ల దగ్గర ఇషా ఫౌండేషన్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రీతం నాయకులు ఆంధ్రప్రదేశ్ దిశ దశ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ 3 సంవత్సరాల కాలంలోనే వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు